బెటాలియన్స్ ని అలర్ట్ గా ఉండమను. ఓకే సార్. కాల్ వస్తే రోప్ తీసుకొచ్చి. ఓకే సార్. ఏ కుమార్ సార్. అన్ని రోడ్స్ బ్లాక్ చేశారని చెక్ చేసుకో. సార్ రథం ఎక్కి ఊరేగడానికి వచ్చావా? కాదు సార్, మాణిక్యం దాము కేసు విషయంగా వచ్చాను. ఆ కేసు జోలికి వెళ్ళొద్దు అన్నాను. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉండడం మీకు సేఫ్ కాదు. ఏంటి? మాణిక్యం దాముల తర్వాత కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ మీరే. కలగన్నావా ఏంటి? ఎంక్వైరీ చేసే చెప్తున్నాను సార్. వాకీలో వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. వెళ్ళండి. వాడి పేరు తిలక్. పేరేంటన్నా? అంబులెన్స్ డ్రైవర్ తిలక్ వర్మ. 14 years బ్యాక్ వాడి పెళ్ళాన్ని చంపిన కేసులో మాణిక్యం, దాము, మీరు విడుదలయ్యాడా? పెరోల్లో వచ్చాడు. ఈ రాత్రితో పెరోల్ అయిపోతుంది. అందుకే చెప్తున్నాను, మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సార్ వెళ్ళమన్నానా? అందరూ కొంచెం అలర్ట్గా ఉండండి. సార్ నమస్తే సార్. ఎక్కడున్నావు? ఇక్కడ ఒక పెరోల్ ఖైదీకి షాడోకి వచ్చాను. తిలక్క? అవును సార్. నీ దగ్గర గన్నుందా? ఉంది సార్. నేను చెప్పేది బాగా విను. రథం బయలుదేరింది. కాసేపట్లో టపాసులు పేలుస్తారు. తప్పించుకోవడానికి ప్రయత్నించాడని వాడిని లేపే. సార్ ఏదో మొదటిసారి చేసినట్టు మాట్లాడుతున్నావు. లేపే. నువ్వు మనోడివి, ఎన్నాళ్ళకి ఎస్ఐగానే ఉంటావు. సార్ మీరు చెప్తే సరే సార్, కానీ మన ఊళ్ళో 4 నాతో పాటు ఉన్నారు సార్. నేను చెప్పానని రథం బందోబస్తుకు పంపించాం. ఏ వెంకట్, ఏంటి రండయ్యా. డిఎస్పీ ఫోన్ చేసి అరుస్తున్నారయ్యా. అక్కడ రథానికి ఫోర్స్ సరిపోలేదట. ఇక్కడ ఒక పెరోల్ ఖైదీకి 4 షాడోలు అని చివాట్లు పెడుతున్నారు. ఇది ముఖ్యమే కదా. ఇవన్నీ ఆయనతో చెప్పగలమా? నువ్వు వీళ్ళని తీసుకుని బయలుదేరు. మరి ఇక్కడ ఎవరు ఉంటారయ్యా? నేనున్నానుగా, గన్ ఉంది, చూసుకుంటాను. ఈసారి తిరుమలకి ఎంతమంది వచ్చారు? పోయినసారి కన్నా చాలా ఎక్కువ. నేను లోపలికి వెళ్దామనుకున్నాను. మాటలు అవి పని చూడండి. సారీ మేడం. ఎక్కడ్రా మీ పెదనాన్న? మేము కూడా ఆయనే వెతుకుతున్నాం. కనిపిస్తే చెప్పండి, అవుట్ చేసేద్దాం. చూడకండి చేత సన్నాసులు అడుగుతుంటే పొద్దు చెప్పరండి. గణపగుడి దగ్గర ఉన్న 10 మంది పోలీసులు మా మీదకి వచ్చేయండి. రథం జామ్ అయిపోయింది, కదలలేకపోతుంది. ఎమ్మెల్యే బాజీ గారు 2వ బార్కెట్ పోయి పోతున్నారు. రిసీవింగ్ సార్. త్వరగా బెటాలియన్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోండి. సార్ సార్ సార్. ఏమయ్యా అందరూ డిఎస్పీ చుట్టూనే ఉంటారా? కాపీ సార్. బయలుదేరండి. అలాగేనండి సార్. ఏమైంది? పవర్ కట్ మేడం. ఎగ్జాక్ట్ గా ఎక్కడ పవర్ కట్ అయిందో చూడండి. మేడం రథం వచ్చి వీధిలోనే పవర్ కట్ అయింది మేడం. ఎక్కడ చచ్చాడు?
సార్ దాగుడు మూతలు ఆడుతున్నాడు సార్. నేను వెతుకుతున్నాను సార్. సిగ్గు లేకపోతే సరే ఫోన్ పెట్టి. పెట్టుకుని అనుభవించింది సరిపోదా? దీనికోసం నువ్వు జీవితాంతం బాధపడతావు. జీవితము ఇక నాకు ఎక్కడ ఉందిరా జీవితం? అంబులెన్స్ లో వెళ్ళిన వాళ్ళని ఏ హాస్పిటల్లో అడగండి. గురు వెళ్ళారు మేడం. అయితే గురుకి ఫోన్ చేయండి. ఓకే మేడం. ఆయన రథంతో వస్తున్నారు. ఎవరు సార్ కాల్ చేసింది? వాడు అంబులెన్స్ డ్రైవరే. నొప్పిని నోరు తెరిచి చెప్పలేని బాధ ఇప్పుడు నీకు అర్థం అవుతుందా? ఆ చెన్ని కూడా ఇలాగే కదా బాధపడి ఉంటుంది. తను అనుభవించిన నొప్పిని నువ్వు అనుభవించావు.
గేట్ క్లోజ్ చేయి. నువ్వు అటు వెళ్ళి చూడు. తిలక్ ఏమైంది మేడం? లోపలికి ఎలా వచ్చావు? నేను లోపలే మేడం, దాక్కుని ఉన్నాను. దాక్కున్నావా? సార్ కూడా చూశారు కదా. అవును మేడం, దాగుడు మూతలు ఆడారు, నేను వెతికాను. ఇక్కడే ఉన్నారు. వీళ్ళు కనిపెట్టేశారు. మీరు బూడిద కొట్టుకోండి, అదే విభూతి పెట్టుకోండి అన్నాను. అది తిరునాళ్ళకి నేను వెళ్ళలేకపోయాను. ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు, అందుకే మేడం ఇంట్లోనే స్నానం చేసి పూజ చేసుకున్నాను. ఆ పోలీస్ అక్కలు కూడా నన్ను వెతికారు. రండి చెప్తాను. మాలాని చూసుకో. నా కూతురు అన్నయ్య. థ్యాంక్ యూ పెదనాన్న. ఏంటిది పెదనాన్న? మీ చదువు కోసం జైలు పెద్దనాన్న. బ్యాంకులో డబ్బులు వేశాను, బాగా చదువుకోవాలి. శ్రీశైలం, నేను తెలిసో తెలియకో నాకు తెలియకపోవడమే మంచిదన్నా. ఈ యూనిఫామ్ నీకైనా ఉపయోగపడింది అనుకుంటాను. మమ్మీ రేపటి నుంచి భోజనం స్టేషన్కే పంపించే. మరి ఇన్నేళ్ల తర్వాత వాళ్ళ మీద పగ తీర్చుకోవడమే నీకు కరెక్ట్ అనిపించింది కదా? కొట్టేవాడిని వదిలేసి తిరిగి కొట్టేవాడిదే తప్పనడమే తప్పుగా ఉంది మేడం. కానీ నీ కూతురు దగ్గర నువ్వెంత మంచి వాడివో చెప్పలేవు కదా. అదే నీ తలరాత. వాళ్ళ తండ్రిని జైలు ఊచల వెనకాల చూసిన కూతుళ్ళ ఏడుపుల్ని మీరు విన్నారా? నేను లోపల ఉండి విన్నాను. నేను మంచివాడినని తెలిసి నా కూతురు బయట ఉండి ఏడవడం కంటే నేను చెడ్డవాడిని అనుకుని నా కూతురు సంతోషంగా ఉంటే చాలు. ఒక తండ్రిగా నేను జైలుకి వెళ్ళడమే తనకి సంతోషాన్ని ఇస్తుందంటే నేను తనకి దాన్ని జీవితాంతం ఇస్తాను. చూడడానికి ఎవరు వచ్చారన్నా? నేనెవరిని కలవను తమ్ముడు. పేరు నందిని అంట, సింహాచలం ఇన్స్పెక్టర్ అని చెప్పారు. కన్నమ్మ కన్నమ్మ చూసానే నిన్ను, నా కళ్ళ నిండుగా చూడాలమ్మా. కన్నమ్మ కన్నమ్మ చూసానే నిన్ను, నా కళ్ళ నిండుగా చూడాలమ్మా. కన్నీరేమో గంగై పొంగి మూగనైపోయానే ఇన్నాళ్ళుగా. నీ బుల్లి పాదాలు నా గుండె మీద పడలేదే ఏనాడు నా ప్రాణమా. ఆషాఢ